అవును కదా. మనం రాత్రింబగళ్ళు ప్రార్థన చేసి దేవుని యందు వేడుకొనుచున్నప్పుడు మనము దేవుని తట్టు మనము విడిచిపోకూడదు. ఎప్పుడు కూడా ఆనందము, విస్తారమును దేవునికి తగినట్టుగా మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చేయాలి. మనకి జీవితాన్ని ఇచ్చాడంటే దేవునికి మనము కృతజ్ఞతను కలిగి ఉండాలి. మనం ఈరోజు సజీవులుగా ఉన్నామంటే మనము దేవుని యందు కృతజ్ఞతను కలిగి ఉండాలి. దేవునిని నిత్యమును కూడా స్తుతిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా దేవుడు మనల నుంచి విడిచిపెట్టేవాడు కాదు. మనకెన్ని శ్రమలొచ్చినా, ఎన్ని శోధనలొచ్చినా సరే దేవుడు విడిచిపెట్టడు. ఎప్పుడును కూడా నిలకడగా మనలని ఉంచుతాడు. మనం ఏం కలిగి ఉంటామంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం నమ్ముకున్న దేవుడు మోసం చేయడు. ఎప్పుడును కూడా మనల్ని నమ్ముకున్న దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడు ఒకవేళ ఆపద రావచ్చు, శోధన రావచ్చు, వేదన రావచ్చు, కానీ దేవుడు ఎప్పుడును కూడా మనల్ని విడిచిపెట్టాడు. అన్ని శోధనల నుంచి కూడా తప్పిస్తూ ఉంటాడు. మనకి ఎవరైనా సరే దూరం అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా సరే దగ్గరికి రావచ్చు, కానీ అది ఎంతకాలం అంటే కొంతకాలమే. ఎడబాటైనా కొంతకాలమే, దగ్గరగా ఉండటం అనేది కొంతకాలమే. ఎన్నో కొన్ని జీవితాలను మనం చూసే ఉంటాము. అయినను సరే మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతను కలిగి ఉండాలి. దేవునికి ఎప్పుడును కూడా మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును మమ్మును నిటారంగా మీ యొద్ద తీసుకుని వచ్చును గాక. మరియు మన ప్రభు అయిన మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై ఆనందమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎదుట ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. మరియు మన ప్రభు అయిన యేసునందు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మన హృదయములను పరిశుద్ధ విషయంలో ఆనందముగా ఆయనను స్థిరపరచాలి. ఎప్పుడును కూడా మనం ఎలాగో ఆనందంతో దేవునిని స్థిరపరచాలి. దేవుని రాకడ కొరకు మనం ఎదురు